మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చాలా మంచిది. మరి యొక్క బుధవారము స్వస్థతశాలలో దేవుడు మరి అనేకులు ఎవరైతే రోగాలతో, బాధలతో, సమస్యలతో, ఆర్థిక, మానసిక, ఆధ్యాత్మిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరి నిమిత్తమై ప్రార్థించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము విందాము. నిర్గమాకాండము 23వ అధ్యాయము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాటలను వినవలెను. ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. చాలండి. చదవబడిన మాటలను మనం ఆగి ఆలోచిస్తే మనము మోషే సుఖోపవాసాల్లో ఉన్నాము. నిర్గమాకాండాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు మనము నిర్గమాకాండం 23వ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం చదివాం. ఈ 23వ అధ్యాయం ఎప్పుడు రాశారు అని అంటే, మోషే గారిని దేవుడు ఐగుప్తు ప్రాంతం నుండి 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం దాటించి తీసుకొని సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ప్రజలెవరూ రాకూడదు, నువ్వు ఒక్కడవే కొండ మీదకి రా అన్నాడు. సరే, ప్రజలతో చెప్పాడు. దేవుడు మరి నన్ను రమ్మంటున్నాడు, మరి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. ఆయన 40 రోజులు పగలో రాత్రి ఆ కొండ మీదే ఉన్నాడు. ఈ 40 రాత్రులు 40 పగల్లో దేవుడు ఆయనకి ఒక్కొక్క మాట చెప్తున్నాడు. మీరు ఎలా ఉండాలి, ఏమేమి పాటించాలి, ఏమేమి తినాలి, తింటే ఏంటి, మీరు దేవుణ్ణి ఆరాధిస్తే ఏంటి అనే విషయాలు చెబుతూ ఈ 23వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మన 20వ వచనాన్ని మన మూలవాక్యంగా కూడా చదువుకున్నాం. దేవుడు మన యొక్క త్రోవలో మనల్ని కాపాడుతాడని, సిద్ధపరిచిన చోటికి తీసుకొస్తాడని, మన కోసం ఒక దూతను పంపుతాడని కూడా మన జూలై నెల 1వ తారీఖున దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. ఈ వసంతవాడ గ్రామానికి అయితే ఒక దూత నీ కోసం కదిలి రాబోతుంది. మనుషులైతే నీకు తోడుగా ఉంటారేమో, మళ్ళీ నాకు పని ఉంది నేను రాను అంటారు. కానీ దేవుడు అంటే నీకు తోడుగా రాబోతున్నాడు అంటున్నాడు. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా వస్తాడు అని అంటే ఆయన మాటలు విన్నప్పుడు అంట. చెప్పండి, ఏంటంట? ఆయన మాటలు వినాలి. రెండవది, ఆయన సన్నిధిలో సరిగ్గా ఉండాలంట. చెప్పండి, ఎలా ఉండాలి? అది ఆలోచన చేయండి. ఈ 2 విషయాలు మనకు కష్టమే. ఎందుకంటే మనం ఎవరైనా మాట్లాడేటప్పటికి మాటలు వినడానికి ఇష్టపడం. ఇంకో మాట మీకు చెప్పాలంటే, ఎదుటోడు మాట్లాడే కంటే మనమే ఎక్కువ మాట్లాడాలనుకుంటాం. ఎదుటోడు ఏదో చెబుతున్నాడు విందాము అనడానికి ఈరోజు ఎవరికి కూడా వినే ఓపిక లేదు. ఏం చెప్తాడు, మా అయితే దీన్ని చెప్తాడేమో, ఓ సలహా ఇస్తాడేమో, నాకున్న బాధను అమ్మా ఏం పర్లేదమ్మా అంటాడేమో, నాకే అన్నీ తెలుసు కదా, నేనే అన్నీ చేయగలను కదా అని చెప్పి ఏమంటే మనుష్యులు ఈరోజు ఒక వ్యక్తి సలహా ఇవ్వడం, ఒక పెద్ద దిక్కు. మనకు ఒక సామెత ఉండేది, అదేంటంటే పెద్ద తలకాయ లేకపోతేనంటే ఎద్దు తలకాయ అయినా తెచ్చుకోవాలంట. పెద్దల మాట సద్దన్న మూట అంటూ ఎన్నో మాటలు మనం చెప్పుకుంటాం. కానీ అదే పెద్దవాడు మాట్లాడుతుంటే ఇష్టపడం. అదే ముసలివాడు మనకి సలహా ఇస్తుంటే ఆ ముసలివాడికి ఏం తెలుసు అంటాం. ఏమండి, బైబిల్ చెబుతుంది తెల్లరేసిన వెంట్రుకలు జ్ఞానాన్ని చెబుతాయంట. మనందరం తల మీద వెంట్రుకలు ఉంటాయి. తెల్ల వెంట్రుకలు వచ్చినట్టు అర్థం ఏంటి? వయసు పెరిగింది, తెలివి ఉంది, సంసారాన్ని చూశాడు. ఓ మాట చెప్పాలంటే ఇలాంటి గొడవలు ఎన్ని చూడలేదు. ఆ ముసలి ఎంట్రుకలు చెప్పేది ఏంటో తెలుసా? ఆ తెల్ల ఎంట్రుకలు అంట ఆ వ్యక్తి యొక్క వయసు, ఆ వ్యక్తి యొక్క జ్ఞానము, ఆ వ్యక్తి యొక్క
తెలివితేటలు చెబుతాయంట. ముసలోడు లేదా తెల్ల వెంట్రుకలు వచ్చాయంటే జ్ఞానవంతుడు, ఆయన దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకోవాలి, ఆయన అడగాలి. మనం ఏ సమస్య అయినా మనకి ఏది వచ్చినా పెద్దోళ్ళని అడగాలి అన్నది ఈరోజు మనుషులకి లేదు. అంతా నాకే తెలుసు అనుకుంటా ఉంటారు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రతి ఆదివారం వచ్చి దేవుని మాటలు విను. అది వినడం వల్ల నీ జీవితంలో నేను గొప్ప ఆశీర్వాదకరమైన పనులు చేస్తా. దేవుడు మనందరినీ దీవించాలన్నా, మనందరినీ దేవుడు ఆశీర్వదించాలన్నా మనమంట దేవునికి అవకాశం ఇవ్వాలంట. అంటే ఆయన గుడికి రావాలంట. రెండోది ఆయన మాటలు వినాలంట. విచిత్రమేంటో తెలుసా, మనం చాలాసార్లు దేవుడు పక్కనే ఉన్నా, అది ఏ దేవుడు అయినప్పటికీ, గుడి లేనప్పుడేమో గుడి లేదు, దగ్గరైతే బాగుండు, పక్కనే ఉంటే బాగుండు, రోజు వెళ్తున్నాం అంటాం. కానీ గుడి దగ్గరికి వచ్చేటప్పటికి మట్టిగా ఏమి వెళ్తాంలే అన్నట్టు నిర్లక్ష్యం వచ్చేస్తాం. కాబట్టి దేవుని గుడి అనేది గొప్ప ఆశీర్వాదకరమైన స్థలం. మన ఇంటికి గుడికి తేడా ఏంటంటే, మన ఇల్లు సంసారం చేసేది, కానీ దేవుని గుడి పరిశుద్ధమైనది. అక్కడ అపవిత్రత జరగదు. ఆ స్థలం ఎలాంటిదయ్యా అంటే, ఒక వ్యక్తి వచ్చి కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకునే స్థలం ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరం ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నాకున్న సమయాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కనుక దేవుని సన్నిధికి రావడాన్ని బట్టి, ఆయన మాటలు వినడం బట్టి ఏం జరుగుతుంది చూడండి. 23వ కీర్తనలో మనం కనుక చూసిన వారమైతే, పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తూ 25 నుంచి మొదలు పెట్టాడు. ఒక వ్యక్తి దేవుడి మాట విన్నా, ఆయన సన్నిధిలో కూర్చున్నా ఏం జరుగుతుందో నేను ఒక పట్టికనిచ్చాడు. మనం కూడా చీటీలు రాస్తాం. రే కందిపప్పు కేజీ కావాలి, మినపప్పు 1 కేజీ కావాలి, ఇడ్లీ రవ్వ కావాలని ఒక చీటీ రాస్తాం. దేనికి? మన అవసరాలు. ఇంట్లో సామాన్లు లేవు, సామాన్లు తీసుకురా అంటాం. దేవుడు అన్నాడు, నా గుడికి రండి, నా మాటలు వినండి, నన్ను మనస్ఫూర్తిగా ఆరాధించండి, నేనున్నానని నమ్మండి, మీకు ఏం చేస్తాను అని అన్నాడంటే, చూడండి, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఏం దీవిస్తాడంట? నీ తిండిని, నువ్వు తాగేదాన్ని దీవిస్తాడంట. మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం? ఏమంటే మన మధ్య పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి ఇప్పుడు తిండికి, ఏమంటే ఒక 20 సంవత్సరాల తిండికి ఏమైనా తేడా ఉందా? ఇది ఎంత తేడా ఉందంటారు? మీకు తేడా, మీరు పెద్దవారు కాబట్టి, అనుభవం కాబట్టి, మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి చెబుతారు. అయ్యా, మేము అప్పుడు తినే తిండి అండి, కోట బియ్యమైనా రాళ్ళైనా మా కడుపు అరిగించుకునేదండి. ఏమంటే మేము దంపుడు బియ్యం తినేవాళ్ళం అండి, ఎంత బలమో కదా. ఏమంటే మేము తినే నూకల బియ్యం, నూకల జావ, ఆ రోజులు తిండి వేరు, ఆ రోజు దొరికే పదార్థాలు వేరు. ఈరోజు హైజీనిక్ అనో టెక్నాలజీ అనో మనుషులు తినే ఆహారం ఎలాంటిదయ్యా అంటే కల్తీ. చెప్పండి నేనంట, ఆలోచన చేయండి. తినే అన్నం కల్తీ, తాగే నీళ్లు కల్తీ. ఏనాడైనా మంచి నీళ్ళు కొనుక్కుంటామని అనుకున్నాం అసలు? కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తే, నిజంగా దేవుణ్ణి కనుక నువ్వు భక్తి శ్రద్ధలతో ఆయన అడిగితే, నువ్వు తినే తిండిని దీవిస్తాడంట, నువ్వు తాగే నీళ్లు దీవిస్తాడంట. నిజమే. ఒకసారి నేను అనుకుంటా ఉంటాను, ఒక 20 సంవత్సరాల క్రితమే కనుక నేను ఉండుంటే, ఏమండి, లేదా నాకు అప్పుడు జ్ఞానం వచ్చి నేను కూడా సేవలో ఉంటుంటే, ఎందుకంటే ఇప్పటికి 13వ సంవత్సరం నేను సేవలోకి వచ్చి, దేవుడు తెలియనప్పుడు ఒకవేళ ఈ పుస్తకం నేను చదువుంటే నేను తినే తిండికి మార్కెట్ తక్కువ అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు పిల్లరా, తినే పళ్ళు, తాగే నీళ్లు, ద్రవ్యాలు, మంచినీళ్ళు సైతం కూడా కల్ముషం అయిపోయినాయి. తాగుతూ ఉంటే రోగాలు. ఏమండి, పూర్వకాలం కంటే బియ్యాలు బాగా సన్నబడుస్తున్నారు, నీళ్ళేమో ఫిల్టర్ చేస్తున్నారు, నూనెమో మంచిది తెచ్చుకుంటున్నాం, తెల్లగా కనబడేది. మరి రోగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, అసలు మనం తినేది, తాగేది, వండేది, ఓర్చేది, ఏమండి, గడిపేది అంత కల్తీమయం. అందుకని ప్రియులారా, ఇటు కండమో తప్పట్లేదు, ఇటు రోగం చూపించుకోవడమో తప్పట్లేదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను నేను ఎంత బలపరుస్తానో తెలుసా? నువ్వు తింటున్నప్పుడల్లా కూడా అది నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటట్లు, నువ్వు త్రాగుతున్న ఆ ఏదైతే ఉందో దాన్ని నేను దీవెనకరంగా మార్చినట్లు. నువ్వు నిజంగా ఈరోజు దేవుణ్ణి అడుగు,
నువ్వు తినే తిండి వల్ల నీకు ఈ రోగం రాలా, నువ్వు దేవుని సరిగ్గా ఆరాధించకపోవడం బట్టి. చాలాసార్లు దేవుని గుడికి అందరం వస్తాం, ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్లుగా వస్తాం, కూర్చుంటాం, అటు ఇటు దిక్కులు చూస్తాం, ఎవరేం చేస్తున్నారని గమనిస్తాం, తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక నువ్వు రావడం ఎందుకు, వెళ్ళడం దేనికి? మనం దేవుని గుడికి వచ్చామంటే దేవుడు ఉన్నాడనే భయం మనకి రావాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రభువా నాకు ఈ సమస్య ఉందని ప్రభువుని అడగాలి. కానీ ఈరోజు పిల్లలు అడగడం చేత కాక పొందుకోలేకపోతున్నాం. మనమైతే సామెత చెప్తాం, అడగంది అమ్మైనా అన్నం పెట్టదండి అంటాం. కానీ గుడికి వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత దేవుడా నాకు ఇది కావాలని ఎందుకు అడగట్లేదు? తెలియక. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు గుడికి వచ్చావు కదా, ఆయన శ్రద్ధగా ఆరాధించు, ఆయన శ్రద్ధగా ఆయన మాటలు విను. ప్రభువా నువ్వు ఉన్నావని దిక్కు, నీవేనా ఆధారం అని నేను నమ్ముతున్నాను, ప్రభువా నాకు సహాయం చెయ్యి అంటే ఆయన చేసే మొదటి సహాయం ఏంటో తెలుసా? నీ అన్నాన్ని దీవిస్తాడు, నువ్వు తాగే నీటిని దీవిస్తాడు. ఏదైతే కల్ముషమని, ఏదైతే ప్రియులారా అపవిత్రమైందని అనుకుంటున్నావో ఆ తిండి విషయంలో నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, లేదా నీ తిండిని, నీ త్రాగు పానీయాన్ని నేను దీవిస్తాను అంటున్నాడు. రెండోది మనం గమనించిన వారి మీద ప్రియులారా అక్కడ రాస్తూ అంటున్నాడు, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. ఏమన్నాయి మనకి? ఏమండి, చాలాసార్లు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంటికాడ బయలుదేరినప్పుడు కడుపు నొప్పి అనుకుంటాం, ఇంటికాడ వెళ్ళినప్పుడు బయలుదేరినప్పుడు తలనొప్పి అనుకుంటాం. డాక్టర్ గారు అడుగుతారు, ఏమైనా దగ్గు వస్తుందా, ఏదైనా కఫం వస్తుందా, తాగేటప్పుడు ఎలా ఉంది, ఇక చెప్తామండి లిస్టు. ఇంకేమైనా ఉన్నాయా అని అడగడం ఆలస్యం. తలనొప్పి కాస్త కాలు నొప్పి, తలనొప్పి కాస్త కడుపు నొప్పి, తలనొప్పి కాస్త గొంతు నొప్పి, ఇక నొప్పులు, ఇక చదువుతాంగా రోగాల లిస్టు. నా దేవుడు ఈరోజు అంటున్నాడు, అసలు రోగాన్ని స్వస్థపరిచేది నేనేగా, డాక్టర్లకి తెలివిచ్చేది నేనేగా, సైంటిస్టులకి జ్ఞానం ఇచ్చేది నేనేగా. నేను చేసే పని ఏంటో తెలుసా? నీ రోగాన్ని నేను నయం చేస్తా, నీ రోగాలకి నేను నయం ఇస్తా. ఎందుకో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేతే మనకి స్వస్థత ఉందని బైబిల్ చెప్తుంది. ఒకటి, తిండిని తాగే నీటిని దీవిస్తాను అంటున్నాడు. రెండవది, నీ మధ్య రోగాన్ని తీసివేస్తాను అంటున్నాడు. ఇక మూడోది చూడండి పిల్లలు, ఆయన ఏమంటున్నాడు 26వ వచనంలో, కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశంలో ఉండకుండా నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నీ ఇంట్లో చాలాసార్లు అన్నీ బాగున్నాయి అనుకుంటాం, కొన్నిసార్లు ఇంట్లో ఉన్న పశువు లేదా ఇంటికి వచ్చిన కోడలు కొన్నిసార్లు గొడ్డిదిగా కనబడతా ఉంటుంది, అంటే పిల్లలు లేనట్టుగా కనబడుతుంది. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు నిజంగా సేవించు, నీ ఇంటిలో గొడ్డుతనం అనేది లేకుండా చేస్తా. ఎందుకు ఈ మాట? చాలాసార్లు ఈ మధ్య చెప్తూ ఉంటున్నారు, అయ్యా మాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి, ఇంకా మా కోడలు గర్భవతి. చాలామంది ఒకప్పుడు ప్రియులారా జనసంద్రం లేదా జనాలు బాగా పెరిగేవారు. ఈరోజు మీకు తెలుసా, ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళంటే ఒకరు చాలు, ఇద్దరు చాలు అనుకునేవాళ్ళు. ఈ రోజుల్లో పిల్లలు దేశాలు ఏమంటున్నారో తెలుసా? కరోనా తర్వాత కనండి, ఇంకా కనండి. మన ఈ మధ్య ఒక ఆవిడ అంటుంది, మన సంఘానికి వచ్చే ఆవిడ, మన ఈదులుకుంట, ఆవిడకి 2 పిల్లలు. ఆపరేషన్ చేయించుకుందామని వెళ్తేనంట డాక్టర్లు అంటారంట, అమ్మ అవకాశం ఉండి ఇంకో 2 కనపోయావా అమ్మ. ఒకప్పుడు 10 మందిని కనేటప్పుడు ఎంతమంది పిల్లలు అనేవాళ్ళం, 2 చాలు అనుకున్నాం. కానీ ఇప్పుడు దేశం ఎప్పుడైతే సర్వనాశనం అయిపోతుందో, దేశం ఎప్పుడైతే జనసంద్రం తగ్గిపోతుందో, ఇప్పుడంట 2 ఉన్నారు చాలు అనుకోవడానికి లేదంట. ఒక్కోసారి అనిపిస్తుంది మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి, మళ్ళీ పాత రోజులు మళ్ళీ వస్తాయేమో. ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవుడు అన్నాడు, దీవించబడ్డాను అంటే ఇల్లు కట్టుకోవడం కాదు, దీవించబడ్డానంటే పొలం కొనుక్కోవడం కాదు, దీవించబడ్డానంటే కడుపులో అన్నం తినడం కాదు. ఇది దేవుడు నమ్ముకున్నోడు కూడా ఉంటుంది. నీ ఇంట్లో దీవెన ఏదో ఉందంటే, అయ్యా ఇది లేదు అనే మాట రాకుండా, నీ ఇంటిలో పశువునే కానీ, నీ ఇంటిలో ఉన్న కుమార్తెనే కానీ, కూతురులే కానివ్వండి, ఇదిగో నేను దీవిస్తున్నాను, వారి కడుపున ఒక బిడ్డని నేను ఇవ్వబోతున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే గర్భం అనేది దేవుడిచ్చే బహుమానం, అది దేవుడే ఇవ్వాలి. చాలాసార్లు ప్రియులారా మా చేతిలో ఏముందండి, అంతా దేవుడు దయ అంటారు, మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసామంటారు. కానీ ఈరోజు దానికి ప్రతిఫలం పొందాలిగా.
బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ ఇంటిలో గుడ్డితనం అనేది లేకుండా చేస్తానంటున్నాడు. 27వ వచనం, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదును, నువ్వు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. ఇక 4వ దీవెన ఏంటో తెలుసా? నీకు శత్రువులు లేకుండా చేస్తా. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? నాకు ఈ ఊర్లో శత్రువులు లేరు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అమ్మ ఒకసారి నీ పక్కన ఉన్నామని పిలువమ్మా అంటే, ఆడికి నాకు మాటలు లేవు అంటారు. మొన్న ఏదో గొడవ జరిగిందండి పాస్టర్ గారు, మీ ఇంటి పక్కన ఆవిడ పిలువమ్మా, ఆవిడికి నాకు మాటలు లేవంటారు. ఈలో చాలామంది ఒక్కోసారి శత్రువులు అయిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దేవుని నిజంగా ఆరాధిస్తే నీకు శత్రువులు లేకుండా చేస్తాను. కొన్నిసార్లు ఈ మాట నాకు దేవుణ్ణి తెలుసుకున్నంత వరకు ఇంటి నిండా ఊరి నిండా శత్రువులు, ఎవరేదని అన్నా వీడికి నాకు పడదు అన్నట్టుగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక పాస్టర్ గారిని అయ్యానో అప్పుడు నాకు అనిపించింది, శత్రువు కూడా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తా. ఎందుకో తెలుసా? నాకు శత్రువులు లేరు. ఒకవేళ ఎవరితో అయినా గొడవ పడ్డాను అనుకోండి, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతా. ఎందుకని? నాకెందుకు శత్రువులు ఉండాలి? నేను ఎందుకు శత్రువు? వాడికి నాకు ఎందుకు మాట్లాడలేక ఉండాలి? ఏదో సందర్భంలో ఓ మాట అన్నాడు, మళ్ళీ తిరిగి ఓ మాట మాట్లాడదు. నిజంగా శత్రువులు ఎందుకు అవుతారో తెలుసా అండి? వాళ్ళు మనోడేగా ఓ మాట అన్నాడు, ఓ మాట కలుపుదాం, ఎలా ఉన్నావు అని అడుగుదాం, ఏం చేస్తున్నారో అని అడుగుదాం, ఇలా తిన్నావా అని అడుగుదాం. ఏమైంది? ఒకసారి మొహం తిప్పుకుంటాడేమో, 2 సార్లు మొహం తిప్పుకుంటాడేమో, 3వసారి వాడు నాతో మాట్లాడినా నేనెందుకు గర్విస్తున్నా, నేనెందుకు అహం చూపిస్తున్నా, కలిసి మాట్లాడదాంలే అని మళ్ళీ ఏమైపోతారండి? మిత్రులు అయిపోతారు. నా మట్టి నేను గుండె మీద చేసుకొని చెప్పగలను, ఏ ఊరు వెళ్ళినా నాకు శత్రువులు లేరు. ఎందుకని? నేను ఎవరితో కూడా, ప్రతి వారితో కూడా, అమ్మాయి ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ కొరకు ప్రార్థన చేస్తాం, తప్పకుండా రండి, ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు చెప్తాం. ఇలాగ ఆలోచన చేయండి. 1కి 10 సార్లు చెప్పేటప్పటికి మా మీద శత్రువులుగా, మా మీద తిరుగుబాటు చేసిన వారు సైతం కూడా ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యగారు చెప్పారు కదా, మళ్ళీ వెళ్ళి సమాధానం పడదామంటారు. అందుకని ఈ నిర్గమాకాండం 23వ అధ్యాయంలో దేవుడు ఒకటే అడుగుతున్నాడు, మీ జీవితంలో కార్యాలు చూడాలన్నా, మీ జీవితంలో అద్భుతాలు చూడాలన్నా, మీ జీవితంలో బహుమానాలు చూడాలన్నా ఆయన మనస్ఫూర్తిగా సేవించాలి. ఆయన సేవించడం అంటే ఏంటి? ఆయన గుళ్ళో చాలా శ్రద్ధగా ఉండాలి, ఆయన మాటలో శ్రద్ధగా వినాలి, ఆయన గుళ్ళో కూర్చునే విధానము, అలాగే ప్రియులారా దేవుని మాటలు వినే విధానంలోనే నీ ఆశీర్వాదం అంతా దాగుందట. ఒకసారి నాకు ఇది అర్థం కాలేదు, ఓ మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. ఒక ఆయన ఓ 10,000 రూపాయలు అప్పు కావాల్సి వచ్చింది. ఒక సావుకారుని అడిగితే ఇస్తాను అని అన్నాడు. సాయంకాలం పూట ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళగానే ఆ షావుకారు అన్నాడంట, నీకు డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళి కాలు కడుక్కో అన్నాడంట. ఏమన్నాడు? కాలు కడుక్కోనరా. కాలు కడుక్కోవడం అంటే సర్వసామాజిక విషయమే కదా. ఇంట్లో ఏమైనా పిల్లలు ఉంటారు, లేదంటే ఇంట్లో ఏదో రోగం కాబట్టి బాధపడుతున్నారు, నీ బయటికి తిరిగి వచ్చావు కాబట్టి సర్వ సమాజంగా ఏం చేస్తామంటే కాలు కడుక్కుంటాం. ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవడానికి గమనించడం మొదలెట్టాడంట. ఈయనేం చేశాడు? కాలు కడుక్కోవడమేగా అని చెప్పి బకెట్ నీళ్ళు చేయదంట, ఒకేసారి కాళ్ళ మీద బకెట్ నీళ్ళు పోసుకున్నాడంట. అయ్యా కాలు కడుక్కుని వచ్చాను అని అనగానే, ఇంటికి వెళ్ళిపో నేను నీకు డబ్బులు ఇవ్వను అన్నాడంట. ఏంటి? ఇంటికి వెళ్ళిపో నేను నీకు డబ్బులు ఇవ్వను అన్నాడంట. అదేంటంటే మీరు ఇస్తాననే కదా మీరు వచ్చాను. నిజమే, నేను ఇద్దామని అనుకున్నా, కానీ నువ్వు నీళ్లు వాడే ఆ విధానం ఉందో చూడు, దాన్ని బట్టి నువ్వేంటో నాకు అర్థమైంది. నీళ్ళే లెక్కలేనితనంగా వాడుతున్నామంటే డబ్బు ఇంకెంత లెక్కలేనితనంగా వాడుతావు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఆశీర్వాదం ఎక్కడ కోల్పోతావంటే మన నడకలోనే ఉంటుంది ఆశీర్వాదం, మన నడవడికలోనే ఉంటుంది. దేవుని దగ్గర కూర్చొని ఓ మాట చెప్తాను మీకు బాగా. ఓ చోట మన సంఘాల్లోనే ఒక ఆవిడి, కొంచెం ముసలావిడో, దేవుని యొక్క పద్ధతి ఏంటి అని అంటే ప్రియులారా, దేవుని మందిరంలో కూర్చునే విధానం చాలా ప్రాముఖ్యమైనది.
ఆవిడ ఏం చేసింది? వాళ్ళ ముసలావిడ తల్లిగారిలాగా పాపం గోడ కానుకొని అడుగుతాం. ఆలోచన చేయండి. ఈవిడేం చేస్తుందయ్యా అంటే సరాసరి బలిపీఠం వైపు కాలు తిప్పి, అంటే నా వైపు తిప్పి కాలు. నేను అన్నాను, అమ్మాయి ఎదురుగా మన దేవుడు కదా, కాబట్టి కాలు ముడుచుకోమ్మా అని చెప్పాను. లేదా కుర్చీలో కూర్చోమ్మా మీకు అంతగా ఇబ్బంది అయితే అంటే ఆవిడ కొంచెం నొచ్చుకుంది. పాస్టర్ గారు నన్ను సరిగ్గా, నేను ముసలిదాన్ని కాబట్టి కాలు చాపుకునివ్వలేదు, ఎడి చాపుకుంటే ఏంటట అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది. నేను సర్వసాధారణంగానే చెప్పాను. ఆవిడ దాన్ని అపార్థం చేసుకొని ఈ గుడి కాకపోతే ఇంకో గుడి, ఏంటంట ఈ గుడి కాకపోతే ఇంకో గుడి, ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం, ఇది కాకపోతే ఇంకోటి. నేను ఏం చెప్పాను? అమ్మ సరిగ్గా కూర్చోలేకపోతే కుర్చీ తెచ్చుకొని కూర్చో, లేదా ఈ వైపు కాదు అటువైపు తిప్పుకో అన్నా. ఆవిడేం చేయడం మొదలెట్టిందంటే ఇది కాకపోతే ఇంకో గుడి. నిజంగా అంటే ఆవిడ అలా 10 గుళ్ళు తిరిగి మళ్ళీ మన గుడికే వచ్చింది. వచ్చి నాకు అంటది కదా, అన్ని గుళ్ళో కూడా ఒకటే చెప్తున్నారండి పాస్టర్ గారు. అందుకని అనిపించింది మీరైతే ఇంక నయ్యం, దేవుని వైపు కాదు పక్కకైనా తిప్పుకోండి అన్నారు. అసలు ఇంకో గుళ్ళో అయితే అసలు చాపనవ్వట్లేదంట. ఆలోచించండి, కోపం దేనికి? మన చరిత్ర చెప్తుంది మన కోపమే మన శత్రువు. కాబట్టి 23వ కీర్తనలో దేవుడు, మీరు కనుక నిజంగా దేవుణ్ణి సేవిస్తే, అందుకని మన 23వ కీర్తన 20వ వచనమే ఈ నెలలో వాగ్దానం కూడా వచ్చింది. నేను త్రోవలో మిమ్మల్ని కాపాడుతాను, నేను సిద్ధపరిచిన చోటికి నేను తీసుకొస్తాను, నీ కోసం ఒక దూత బయలుదేరిపోతుంది, ఒక దూతను నియమించా. కావాలైతే దాని తర్వాత మన యొక్క అనుదిన మన యూట్యూబ్లో విశ్వాస బైబిల్ మిషన్లో చూడండి. వసంత వీరమ్మ కొట్టోళ్ళకేమో నేను సిద్ధపరిచిన చోటికి నేను తీసుకొస్తానని వాళ్ళకి చెప్పాను. వసంత వాడోళ్ళకేమో నా దూత నీకు పంపిస్తానని చెప్పాను. ఆలోచన చేయండి ప్లీజ్. ఒకటే వాగ్దానం. దేవుడు ఎప్పుడు చేస్తాడు అంటే ఆయన మాటలను శ్రద్ధగా విన్నప్పుడు. మనం 23వ అధ్యాయం 20వ వచనం కానించి చదువుకుంటూ వస్తున్నాం. 27వ వచనంలో ఏముంది అని అంటే దీవెల వర్షం, దీవెల లిస్ట్ ఇస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని సేవిస్తే 25వ వచనం కానించి అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని సేవిస్తే ఆయన మాటలను వింటే శ్రద్ధగా, ఇదిగో నేను ఈ దీవెనలు ఇస్తాను అని చెప్పుకుంటూ. ప్రియులను ఆలోచన చేయండి ప్రియులారా, మనం ఎక్కడా చదువుకున్నాం అని అంటే ప్రియులారా, నీ మధ్య శత్రువులు లేకుండా చేస్తాను. 28వ వచనం, మరియు పెద్ద కందిరీగలను నీ ముందుకు పంపించదను, అవి నీ ఎదుటి నుండి హితీయులను కానానీయులను హితీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపుకున్నట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదను. నీకు రావాల్సింది, నీ మీద శత్రువుగా లేచిన వారిని నేను వెళ్ళగొడతాను అంటున్నాడు. అలాగే 29వ వచనములో 30వ వచనములో, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. 31వ వచనం, మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిష్తీయులు సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశపు నివాసులను నీ చేతికి అప్పగించెదను, నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెను. చూడండి, ఎందుకు మన దేవుడు ఎందుకు ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు? నీకు శత్రువులు లేకుండా చేస్తాను, లాక్కున్న శత్రువు వాడిని వెళ్ళగొట్టి దాన్ని కూడా నీకు ఇస్తాను, నీకు ఇబ్బంది లేకుండా చేస్తాను, నీకు నెమ్మదిని ఇస్తాను, నీకు సమృద్ధిని ఇస్తాను, నీకు ఆశీర్వాదం ఇస్తాను, నీకు రోగం లేకుండా చేస్తాను, తినే తిండిని ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తాను. ఎందుకు చెబుతున్నాడంటే ఇక్కడ కూర్చున్న ఈ 10 మందిలో అమ్మ నీ సమస్య ఏంటి అని అడిగితే ఇక్కడ కూర్చున్న వారికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు. అందుకని ఆయన లిస్ట్ ఇస్తున్నాడు. నువ్వు తినే తిండిని దీవిస్తానన్నాడు ఒకరితో, నువ్వు తాగేదాన్ని దీవిస్తానన్నాడు మరొకరితో, నీకు రోగం లేకుండా చేస్తానన్నాడు మరొకరితో, నీకు శత్రువులు లేకుండా చేస్తానంటాడు మరొకరితో, శత్రువులు దేశాన్ని స్వాధీనపరుచుకున్నట్లు చేస్తానన్నాడు మరొకరితో. ఏ దీవెనైనా పొందుకోవాలన్నా ఖచ్చితంగా ఒక షరతు ఉంటుందండి. ఆ షరతు ఏంటి అంటే నువ్వు దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించు, ఆయన మాటలను శ్రద్ధగా విను, అప్పుడు ఈ దీవెనలన్నీ. ఒకసారి చదవన్న మాట, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. మన ముగింపులో వచ్చిన నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని
ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. 28వ అధ్యాయంలో మొదటి నుండి 14 వచనాలు దీవెనల పట్టిక అంటారు. ఆ దీవెనలు ఎప్పుడు వస్తాయి? మొదటి 2 వచనాల్లో దానికి ఉన్న కారణం చెప్పాడు. ఇప్పుడు మనం పింఛన్లు వచ్చినాయి. పింఛన్లు ఎవరికి? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికి ఇచ్చేస్తారా? ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేస్తారు? కాదుగా. సరిగ్గా 60 సంవత్సరాల వయసు ఉండాలి, లేదా 50 సంవత్సరాల వయసు ఉండాలి, వాళ్ళు వృద్ధులై ఉండాలి. ఇస్తున్నాడు. వితంతువులకి ఇస్తున్నారు. అలాగే ప్రియులారా, అవిటితనంతో వికలాంగతనం వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే ఏదైనా ఒక దాన్ని పొందాలంటే అర్హులై ఉండాలి. దేవుడు దీవెనలు పొందాలంటే ఏంటో అర్హత తెలుసా? ఆయన వాక్యమును, ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. నేను దేవుని గుడిలోకి వచ్చేది అశ్రద్ధతో కాదుగా. ఈరోజు మనం దీవెనలు పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అశ్రద్ధ, సరిగ్గా వినకపోవడం, ఆయన ఏం చెప్తున్నాడో మనం దాని ఎందుకు లక్ష్య పెట్టకపోవడం. అందుకనే దీవెనలు కాస్త ఎలా వెళ్ళిపోయింది? 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 28:15. దీవెనలేమో 14 వచనాలా, శాపాలేమో 67 వచనాలా, లేదా అందులో 14 తీసేస్తే ఇంచుమించు 50 వచనాలా? దీవెనలు ఎక్కువ ఉన్నాయి, శాపాలు ఎక్కువ ఉన్నాయా? శాపమే ఎక్కువ ఉంటుంది. విచిత్రం ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాక శ్రద్ధగా చదవండి. మొదటి 14 వచనాల్లో 28 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటంటే 28 ఆశీర్వాదాలు. కానీ 15వ వచనం కాడి నుంచి 67వ వచనం వరకు 105 ఏంటంటే ఓకే ఎన్ని 105 శాపాలు ఉన్నాయంట. చూసారా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం కష్టపడాల్సింది ఏంటో తెలుసా? ఆయన మాటలు శ్రద్ధగా వినడమే, శ్రద్ధగా వినడమే. అందుకని మీకు చాలాసార్లు చెప్పాను, నేను ముగించేస్తున్నాను. చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, మనం దేవుని మందిరానికి బయలుదేరినప్పుడు గొప్ప కాదు, కానీ దేవుని మందిరం నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకని? దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, మనం అంటే దేవుని గుడి మెట్లు ఎక్కేటప్పుడు చాలాసార్లు చెప్పారుగా, మన కుడి చెయ్య దేవుడు పట్టుకుంటాడంట, మనం ఎడ చెయ్య దెయ్యం పట్టుకుంటుందంట. మనం దేవుళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అది ఏదైనా సరే, ఏ గుడైనా ఏ దేవుడైనా సరే, మనం దేవుడి దగ్గరికి వచ్చాక దేవుడు ఉన్నాడు అనే భయం, దేవుడు నన్ను దీవిస్తాడనే శ్రద్ధ, నేను దేవుడిని ఆరాధించాలి, పూజించాలి అనే ఒక ఆచరణ కనుక శ్రద్ధాభక్తులతో చేయగలిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తి వెళ్ళేటప్పుడు దేవుని నిండైన ఆశీర్వాదాలు పొందుకొని దేవుణ్ణి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. కానీ ఆ గుళ్ళోకి వచ్చేవాళ్ళే పనికిమాల పనులన్నీ చేసి అక్కయ్యతో సోదు మాటలు మాట్లాడి, ఓ పక్కన ఆరాధన జరిగిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా ఉంటారు చూడండి. అప్పుడంటే దేవుడు నా దగ్గరికి వచ్చి నేను వద్దనుకున్నప్పుడు నేనెందుకు వెళ్ళడం అని చెప్పి దేవుడు చెయ్యొదిలేస్తాడంట. దేవుడు లేనప్పుడు ఎవరికి అధికారం? దెయ్యానికి అధికారం. గుడికి వెళ్ళి వచ్చానే కానీ నాకు దేవుడు ఏమీ చేయలేదంటావు. ఎందుకు చేయలే? నువ్వు దేవుడికి ఏం చేయలేదు కాబట్టి దేవుడు నీకేం చేయలే. మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు శ్రద్ధగా ఉంటే దేవుడు నీ విషయంలో శ్రద్ధగా ఉంటాడు. అందుకని ఒక భక్తుడు ఇలా అన్నాడు, దేవుడి దగ్గర గొప్ప కార్యాలు కోరుకునేటప్పుడు అంట, దేవుడి దగ్గర నువ్వు గొప్ప కార్యాలు చెయ్యి. అయ్యా నాకు అది కావాలి, దానికోసం దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి. అయ్యా నాకు ఉన్నతమైనది కావాలి, అయితే ఒక రోజు ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, మొరపెట్టు. దేవుడి దగ్గర గొప్పవి అడగాలనుకుంటే దేవుడికి అంటే మనం ఏమైనా గొప్పవి చేసి ఉండాలి. దేవుడు నిన్ను డబ్బు అడగట్లా, ఆస్తి అడగట్లా, ఆయనతో గడిపే సమయం అడుగుతున్నాడు, ఆయన మాటలు వినే సమయాన్ని అడుగుతున్నాడు. ఈరోజు మనుషులు దేవునికి సమయం ఇవ్వట్లా, ఆయన మాటలకి సమయం ఇవ్వట్లా. ఒకప్పుడు దేవుడు ఎక్కడయ్యా అంటే కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఆయన మాటలు శ్రద్ధగా వినొచ్చేవాళ్ళం. మరి అన్నీ బాగున్నాయి అనుకుంటున్నారు, 4000 నోట్లోకి వెళ్తున్నాయి అనుకుంటున్నాము. దేవుడు లేదు, ఆయన మాటలు లేకుండా మన పక్కనే జరిగినా పట్టించుకోవటం లేదు, దేవుడు మన ఎదుట మాట్లాడినా మనం వినిపించుకోవట్లేదు. అందుకని దేవుడు కూడా పట్టనట్టుగా ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు నీతో చెబుతూ ఈ మాటలు ముగిస్తూ 23వ అధ్యాయము 20వ వచనం కానించి, నా మాటలు శ్రద్ధగా విన్న వారందరికీ నేను దీవెనలు ఇవ్వబోతున్నాను మోషే అని సీనాయి పర్వతం మీద
దేవుడు మోషేకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అతడు రాసి, దీవించబడే వారికి ఈ ఆశీర్వాదాలు, దీవెని కోల్పోయే వారికి ఇదిగో శాపాలంటూ మన ముందు ఆ పుస్తకాన్ని పెట్టాడు. కాబట్టి పిల్లారా, ఓ మాట చివరికి మళ్ళీ చెప్పి నేను ముగించేస్తున్నాను. చాలాసార్లు మీకు చెప్తున్నాను, మళ్ళీ 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 కొత్త వారు కూడా వచ్చారు కాబట్టి చెప్తున్నాను. సరదాగా ఓ ముసలాయన ఉన్నాడంట. ఆ ముసలాయనకు ఓ మనవడు కూడా ఉన్నాడంట. ఈ తాత మనవడు ఏం చేయడం మొదలెట్టారంటే చక్కగా ఆడుకోవడం మొదలు పెట్టారు. తాత జ్ఞానవంతుడు, ముసలివాడు కాబట్టి ప్రతిసారి మనవడు అడిగే ప్రశ్నలు తాత గెలుస్తూ వస్తున్నాడు. ఓ రోజు మనవడు కనిపించిందంట. తాతను ఎలాగైనా ఓడిద్దాం, ఏం చేద్దాం అనుకుంటుండగా ఓ తూనీగ దొరికిందంట. తెలుసుగా, తూనీగ లేదా ఓ బటర్ఫ్లై దొరికిందంట. ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు అంట ఆ బటర్ఫ్లై అలా పట్టుకొని చక్కగా గుప్పిల్లో పెట్టేసుకొని తాత దగ్గరికి వచ్చి, తాతయ్య నా చేతిలో ఏముంది? నీ చేతిలో ఏముందో నాకేం తెలుసురా అంటే, సరే నా చేతిలో బటర్ఫ్లై ఉంది, తూనీగ ఉంది, చచ్చిందా బతికిందా అని అడిగాడంట. ఎందుకని? తాతయ్యని ఎలాగైనా సరే ఓడించాలి. అప్పుడు తాతయ్య తెలివిగా ఆలోచించి అన్నాడంట, అది చావాలన్నా బతకాలన్నా నీ చేతిలోనే ఉంది. ఒకవేళ నేను బతికింది అన్నాను అనుకో, ఒక్క ఏడు చాలు నువ్వు నొక్కితే దాన్ని చావడానికి. లేదు చచ్చింది అన్నాను అనుకో, గుప్పులు వదిలేయడానికి 1/2 నిమిషం చావటం. దేవుడు అదే చెప్పాడు. దేవుడి దగ్గర దీవెలు పొందాలన్నా, లేదు ఈ దేవుడిని ఏదో మేము నామకం నమ్ముకుంటున్నాం మొక్కుకుంటున్నాం అనుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది. గుడికి వచ్చి నువ్వు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా నడిచి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలో దేవుడు నీ చేతిలో పెట్టాడు. అందుకని దేవుడు ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయం 19వ వచనం అంటాడు, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను, కోరుకో. నీకేం కావాలో కోరుకో. ఈరోజు దేవుని యొక్క ఆరోగ్యం కొరకు, దేవుడిచ్చే స్వస్థత కోసం వచ్చారు. ఆయన వాక్యపు వెలుగులో ఆయన మాటలు విన్నారు. ఇప్పుడు ఆయన చేతి కార్యాలు చూడాలి అని ఆశపడితే తల్లవంచండి. యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టి మరణించింది నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికే కనుక ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే నిమిత్తం ప్రతి ఒక్కరు తల్ల వంచి ఆయన